నమస్తే టీచర్స్. ఈ వీడియో ద్వారా మీకు జెక్స్టాపోజ్ యాప్‌ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ జెక్స్టాపోజ్ యాప్‌లో మనం ఏదైనా కానీ డిఫరెన్సెస్ 2 విషయాలకు సంబంధించిన డిఫరెన్సెస్‌ని ఒక పిక్చర్స్ రూపంలో తెలియజేయవచ్చు. బిఫోర్, ఆఫ్టర్ లేదంటే ఇదొక పిక్చర్, ఇదొక పిక్చర్. దీని పేరు ఇది, దీని పేరు ఇది. ఇది ఈ ఫంక్షన్ ఇట్ పెర్ఫార్మ్స్ సచ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ అని మనం డిఫరెన్స్ చూపించొచ్చు. అది ఎలా కనిపిస్తుందనంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి. ఇది ఆనియన్ పీల్ సెల్స్ బిఫోర్ ప్లాస్మాలసిస్, ఆఫ్టర్ ప్లాస్మాలసిస్. ఇది మనం క్లాస్ రూమ్‌లో చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. లెసన్ చేసే సమయంలో ఇలా మనం చాలా కంటెంట్స్‌కి ఇటువంటివి తయారు చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్‌లోనికి వెళ్ళి జెక్స్టాపోజ్ చూడండి, juxtapose.nightlab.com దాన్ని ఓకే సెర్చ్ juxtapose.nightlab.com ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి లెఫ్ట్ ఇమేజ్, రైట్ ఇమేజ్ వాటికి ఆ ఇమేజెస్‌ని మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనం పబ్లిష్ చేసి ప్రివ్యూ ఒకసారి చెక్ చేసుకుని పబ్లిష్ చేయొచ్చు. ఈ విధంగా మనకు కంటెంట్ కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు మీకు చూపించినటువంటిది ఏ విధంగా చేశానో తెలియజేస్తాను. ఇక్కడ పక్కన డ్రాప్ బాక్స్ ఉంది, గమనిస్తున్నారా? ఆ డ్రాప్ బాక్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అప్లోడ్ ఫైల్స్ అని ఉంది. ఇక్కడ ఈ అప్లోడ్ ఫైల్స్ని క్లిక్ చేయాలి. అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేయగానే మన ఫైల్స్ యొక్క అది ఫోల్డర్స్ కనిపిస్తుంది. అందులో మనం డాక్యుమెంట్స్లోనికి వెళ్దాం. డాక్యుమెంట్స్ నుంచి గ్యాలరీలోనికి వెళ్దాం. నేను వాటిని సేవ్ చేసుకొని ఉంచుకున్నా ఇక్కడ. సో నేను రైట్ ఇమేజ్ ఎప్పుడు కానీ బిఫోర్ ఉంటే బాగుంటుంది. సో రైట్ ఇమేజ్ని బిఫోర్ ప్లాస్మాలసిస్ ఆర్ నార్మల్ సెల్ తీసుకున్నాను. ఓకే అని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి అప్లోడ్ అవుతుంది. కింద చూడండి అది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అవ్వగానే ఇది ఇంతకు మునుపు చేసినటువంటి పిక్చర్స్. అప్లోడ్ అవ్వగానే మనం ఇలా స్క్రోల్ చేస్తే కింద కనిపిస్తుంది. అది మనం సెలెక్ట్ చేయాలి, చూస్ చేయాలి. టిక్ మార్క్ పడుతుంది. నౌ చూజ్. ఇప్పుడు రైట్ ఇమేజ్ అక్కడికి వెళ్ళిపోయింది. దీనికి లేబుల్ చేయొచ్చు మనం. ఇది నార్మల్ సెల్ అని క్లిక్ చేస్తాను. సో నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? గూగుల్ నుంచి తీసుకున్నాను. సో గూగుల్. అలాగే రైట్ ఇమేజ్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు రైట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. డ్రాప్ బాక్స్ సెలెక్ట్ చేస్తాను. అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్తాం. డాక్యుమెంట్స్లోకి వెళ్తాం. తర్వాత గ్యాలరీలోకి వెళ్తాం. మనం ఆ ఇమేజ్ని ఎక్కడైతే ఉంచుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. చూడండి అప్లోడ్ అయిపోయింది. సెలెక్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే కొట్టి ఓకే ఇట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్. సో నౌ చూజ్ ఇట్. ఓకే రైట్ ఇమేజ్ కూడా అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఆఫ్టర్ ప్లాస్మాలసిస్ అని క్లిక్ చేశాను. గూగుల్. తర్వాత స్లైడర్ స్టార్ట్ పొజిషన్ మనం మొదట్లో ఎక్కడ ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 50%లో పెట్టుకుంటే మనం ఎటువైపు అయినా జరుపుకోవచ్చు. ఒకసారి ప్రివ్యూ చూద్దాం. చూడండి ప్రివ్యూ ఇలా కనిపిస్తుంది. సో ప్రివ్యూని చెక్ చేసిన తర్వాత పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేయగానే యూఆర్ఎల్ అండ్ ఎంబెడ్ లింక్ రెండు కనిపిస్తాయి. ఓకే నౌ ఇంకొకసారి పబ్లిష్ క్లిక్ చేద్దాం. ఓకే నౌ చూడండి యూఆర్ఎల్, ఎంబెడ్. మరి యూఆర్ఎల్ని, ఎంబెడ్ని ఎలా కాపీ చేసుకోవాలో చూద్దాం. సో మనం పబ్లిష్ అయిన తర్వాత మన మొబైల్ని ల్యాండ్స్కేప్ మోడ్లోకి మార్చుకోవాలి. లేదంటే మనం యూఆర్ఎల్ కాపీ చేసుకోవడం కష్టమవుతుంది. సో ఈ యూఆర్ఎల్ని లాంగ్ ప్రెస్ చేయగానే అది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అవ్వగానే మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం, కాపీ చేసుకుంటాం. దీన్ని మనం ఏదైనా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సరే మనం దీన్ని ఈ యొక్క కంటెంట్ని మనం షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకున్నాక దానికి ఎవరికైనా షేర్ చేసినప్పుడు అది క్లిక్ చేయగానే వాళ్లకు ఈ విధంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మనకు ఎంబెడ్ లింక్ కూడా ఉంటుంది. ఆ ఎంబెడ్ లింక్ను గమనించండి. ఎంబెడ్ లింక్ను కూడా ఈ విధంగానే ఫోన్ ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంచుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుని మనకి ఏదైనా సైట్ ఉంటే సైట్లో కానీ లేదంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్లో కానీ మనం దాన్ని ఎంబెడ్ అవకాశం ఉన్న చోటల్లో దాన్ని ఎంబెడ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా ఎంబెడ్ చేసుకున్నప్పుడు ఆ సైట్‌లో కానీ, ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీంతో పిల్లలకి వాళ్ళకి ఇంటరాక్టివ్‌గాను ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఒక ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. మన క్లాస్ రూమ్ టీచింగ్, లెర్నింగ్ ప్రాక్టీస్‌ని ఎఫెక్టివ్‌గా మార్చుకునే అవకాశం చాలా చాలా ఈజీగా మొబైల్‌లో చేసుకోగలిగింది. ఎవ్వరైనా చేసుకోగలిగింది. సో, ట్రై చేస్తారనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.